హలో అండి, వెల్కమ్ టు సునీల్ నిలయం. ఈరోజు మనం ఒక మంచి కూర, అంటే బాగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి కూర అన్నమాట. ఇది మనం పనసతనులు కొనుక్కొచ్చుకుంటాం కదండి, అవి తిన్న తర్వాత గింజలు పాడేస్తుంటాం కదా సాధారణంగా. అలా పడేయకుండా దీంతో మంచి కర్రీ చేయటం చూపిస్తాను నేను. ఇలా గింజలన్నీ తినేసిన తర్వాత దానిపైన పొట్టు ఉంటుంది లైట్గా, అది తీసేసుకొని ఈ గింజలన్నీ కూడా ఇలాగా కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వాటర్ పోసి ఉడికించుకోవాలి 3 విజిల్లు వచ్చేదాకా. సేమ్ మనము పప్పు ఉడికించుకుంటాం కదా, కందిపప్పు, అంతసేపు అండి. ఇంకా అర్థం అవటానికైతే నేనైతే 3 విజిల్లు కానీ లేకపోతే 2 విజిల్లు వచ్చాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసినా కూడా సరిపోతుంది. ఇదిగోండి 3 విజిల్లు వచ్చేసింది కదా, ఇంకా ఇప్పుడు ఆపేస్తాను, చల్లారనివ్వాలి. ఇలా ఉడికించుకున్నవి ఇలా ఉంటాయి, దీని పొట్టు తీయాలన్నమాట. ఇదిగోండి మనం ఇలా ఉడికించుకున్న ఉన్నాయి కదా, దీని పొట్టు ఇలా తీయాలన్నమాట. ఇలా సన్నగా లోపల ఉంటుంది. ఉడికిన తర్వాత ఇది పప్పులాగా ఉడికించుకోవాలని చెప్పాను కదా, కుక్కర్లో పెట్టేసి ఇలా తీసుకోవాలి. కొంచెం ఇది రాజ్మా గింజలు ఉంటాయి కదండి, అలా పొట్టు అన్నమాట, అలా ఉంటుంది. అచ్చగా రాజ్మా గింజల కల్లరే, కొంచెం అలా పైన అలా తీసేసుకుంటే కొంచెం వస్తుంది. మెత్తగా ఉడికిపోయాయి చూసారా. ఇలాగా తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే హాఫ్ కట్ చేసుకోవాలి. ఇంత పెద్ద పెద్దగా ఉంటే మరి బాగోదు కదా, అందుకు ఇలాగా అన్నీ కూడా ఇలా హాఫ్ కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా పైపు అనేది కూడా ఎందుకు తీసానంటే ఉంచుకున్న పెద్ద నష్టం ఏం లేదు, కాకపోతే కొంచెం రెడ్ షేడ్లో కనిపిస్తుంది కదా అన్నట్టు నేను అలా కొంచెం తీసాను. ఇంత పొట్టు వచ్చింది నాకు, చూసారా. ఇదంతా కూడా పైన ఉన్న లేయర్ అంతా, ఇదంతా కూడా అది. ఇప్పుడు మనం మసాలా కోసం అన్నమాట, దీనికి మసాలా కావాలి కదా, దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి అన్నమాట, కొబ్బరి కొంచెం ఇలాగ ఒక పావు కొబ్బరి గిన్నె అంత కొబ్బరి, ఇదిగోండి చెక్క, లవంగాలు, ఒక స్పూన్ కారం, ఇది టేస్ట్ అండి, మీకు ఎంత కారం తింటే అంత కారం, ఒక స్పూను ధనియాల పౌడరు, పసుపు, ఉప్పు టేస్ట్కి తగినట్టు. ఇవన్నీ మిక్సీకి ఆడించుకోవాలన్నమాట. ఇవి బాగా స్మూత్ అయిన తర్వాత మళ్ళీ ఇవి వేసి అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవి వేసి ఆడించాలి, చూపిస్తాను చూడండి. 2 టమాటాలు తీసుకోవాలి, ఇవి కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇందాక మనం మసాలా అంతా కూడా ఆడించుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలాలోనే 2 టమాటాలు వేసి ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా బాండ్లీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసాను నేను. ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా, ఇది చక్కగా దాంట్లో వేసి వేయించుకోవాలి. చూడండి
ఇదిగోండి ఆయిల్ కాగిపోయింది కదా, దీంట్లో మనమేమి పోపు దినుసులు అది మన చాయిస్ అంటే నేనైతే వెయ్యను, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. మళ్ళీ దీనికి పోపు గింజలు వేయను అనమాట. అలా కొంచెం బాగా వేడైన తర్వాత ఈ మసాలా అంతా వేసి చక్కగా వేయించుకోవాలి. వాసన అంతా పోయే వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుందండి. ఇలా మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఎక్కువ కాదు తక్కువ కాదు. ఎందుకంటే మనం 4 స్పూన్లు ఎందుకు వేసాము అంటే కొంచెం ఇదంతా కూడా కొద్దిసేపు వేగిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. అప్పుడు అట్లా వేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బాగా పెరుగుతుంది కూరకి. చూడండి నేను ఎంతసేపు వేస్తున్నాను, మొత్తం బాండి వదిలేసే వరకు. మంచి స్మెల్ రావాలంటే మనకు తెలిసిపోతుంది. బాగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో ఇంకా మనం అన్నీ వేసేసాం కదా, ఇంకా మనకి ఏమి మళ్ళీ సపరేట్గా ఒకసారి వేసే అవసరమే లేదు. అన్నీ ఒకేసారి వేసేసి ఇది చక్కగా వేగిన తర్వాత నీళ్ళు అది పోసి కొంచెం నీళ్ళు అది బాగా దగ్గరకు వచ్చాక అప్పుడు వేసుకోవాలన్నమాట. చూడండి అట్లానే చూస్తూ ఉండండి నేను ఏ స్టేజ్లో వేస్తాను ఏంటి అని. ఇప్పుడు మనందరం కూడా కూరలు చేస్తామండి, మనందరికీ కూడా కూరల మీద అవగాహనే ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే కొంతమంది చేస్తే ఎందుకు అంత టేస్ట్ వస్తుంది అని అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక కూర ఉప్పు కారం చక్కగా వేయించుకునేటటువంటి విధానం అన్నమాట. అది వాళ్ళు కొంతమంది చేస్తే ఎంత టేస్ట్ ఉంటుంది చెప్పండి. కొంచెం వట్టి కూరతోనే తినాలనిపిస్తుంది, అంతా బాగుంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఉప్పు కారం సరిపడినట్టుగా వేసేసుకొని వేయించుకునే విధానం అన్నమాట. అది నేను చెప్పే మాట. చూస్తూ ఉండండి అలా. ఇలా చూడండి, ఇప్పుడు బాండి వదిలేస్తుంది కదా, గమనించారా మీరు? చూడండి వదిలేస్తుంది కదా. అంతవరకు వేయించి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక జార్లో కొట్టేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి వేసేసి చక్కగా ఇంకా కొంచెం పడతాయండి. ఇంకొక హాఫ్ గ్లాసు అంటే మేబీ ఒక 1 గ్లాస్ వాటర్ పడుతుండొచ్చు. నేనేమో అందాజుగా వేస్తాను కదా, 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా 1 గ్లాస్ వాటర్ పోసి బాగా కదిపేసి అట్టు పెట్టాము. ఇదంతా చక్కగా ఇలా బాగా ఇలా మసాలాలన్నమాట. ఇలా చెల్లుతూ ఉన్నప్పుడు అది వేసుకోవాలి. చూద్దరు అప్పుడు కూడా చూస్తూ ఉండండి అలాగే. ఇదిగో చూసారా, ఇలాగా మంచిగా అంతా కూడా ఇలా మసులుతూ ఉన్నప్పుడు వాటర్ అంతా కూడా మనం వేసిన వాటరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఇందాక ఉడికించుకున్నామా ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి. అంతే, ఇది అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు అంతే. మీరు గమనిస్తే దీంట్లో నేను కొత్తిమీర వేయట్లేదు, పోపు గింజలు కూడా వేయట్లేదు. ఎందుకని? ఇది పాతకాలపు వంట అన్నమాట. అంటే మన పెద్దవాళ్ళు అప్పటి కాలంలో వెనకటి రోజుల్లో చేసుకున్నటువంటి కూర. అందుకు వాళ్ళు ఏంటంటే మసాలా ఈ గింజలు ఇవన్నీ కూడా ఇలా చేసుకునేవాళ్ళు. అందుకనుక కొత్తిమీరలు అవి అప్పట్లో వేసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడంటే మనం ప్రతి వంటలో వేయటం అలవాటు చేసుకున్నాం. అందుకు నేను అథెంటిక్గా అంటే పూర్వకాలంలాగే ఉండాలన్న ఉద్దేశంతో నేను ఆ పోపు గింజలు కానీ ఈ కొత్తిమీరలు కానీ ఇవి కానీ ఏమీ వేయలేదు. ఇదిగో చూసారా ఆయిల్ ఎలా వదిలేస్తుందో. అంటే ఇప్పుడు ఇది మీకు రెడీ అయిపోయింది. ఇంకా చూసి
చక్కగా అన్నంలోకి, చపాతీలోకి, మీరు దేంట్లోన్నా తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పనస గింజల కూర రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఎంత బాగుందో, మళ్ళీ మీకు ఆ స్మెల్లోనే తెలిసిపోతుందండి మీకు అన్నీ సరిపోయాయా లేదా అని. మళ్ళీ టేస్ట్ కూడా చూడక్కర్లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోతేనే మీకు ఆ స్మెల్ సూపర్గా వస్తుంది అన్నమాట. ఇదిగో చూసారా, టేస్ట్ అయిన పనస గింజల కూర రెడీ. ఇప్పుడు మనం అన్నంతో టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చెప్తాను. బాగా వేడిగా ఉందో. ఇలా చూడండి, ముక్క చూసారు, ఎక్కడా లేదు, మెత్తగా. సూపర్.